హాయ్ హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం ఇంట్లోనే తయారు చేసుకునే బాంబినో రవ్వతో చేసే మైసూర్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఒక కడాయి తీసుకునేసి ప్యాన్లో కొంచెం గీ వేసి గీలో బాంబినో రవ్వ యాడ్ చేసేసి రవ్వని ఫ్రై చేస్తూ ఉన్నానండి. రవ్వ మంచి ఫ్లేవర్ఫుల్ స్మెల్ వచ్చేంత వరకు దాన్ని ఇలా గీలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, అది మంచి ఒక ఆరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. చాలామంది మైసూర్ కేక్ అంటే లైక్ బేసన్తో చేస్తూ ఉంటారు. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ మనం దీన్ని రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 3/4 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసి దాన్ని కూడా ఆ సెమోలినాలో బాగా మిక్స్ చేసి కంప్లీట్గా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే మిల్క్ పౌడర్ని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కంప్లీట్ మనకి ఇది లైక్ మైసూర్ కేక్ టేస్ట్ కంటే కూడా మనకి దూద్ పేడ టేస్ట్ లాగా ఇంకా మైసూర్ కేక్ మిక్స్డ్ టేస్ట్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు మనం కుక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్ కోసం నేను 3/4 కప్పు షుగర్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ని మంచిగా బాయిలింగ్ పాయింట్కి వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. షుగర్ ఇలా లంప్స్ లేకుండా నీట్గా ఫాస్ట్గా సిరప్ తయారవ్వడానికి మనం కొంచెం వాటర్ యాడ్ చేసి సిరప్ చేస్తే ఫాస్ట్గా అవుతుందండి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కనుక చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి షుగర్ సిరప్ని అయితే ఇలా షుగర్ మంచిగా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం యాడ్ చేసి కలిపాను. లంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలండి. షుగర్ వేడిగా ఉంటుంది కాబట్టి సిరప్ ఫాస్ట్గా లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఫస్ట్ కలిపేటప్పుడు కొంచెం స్లోగా కొంచెం అమౌంట్ ఆఫ్ పిండి తీసుకునేసి స్లోగా బాగా లంప్స్ లేకుండా నీట్గా కలపండి. అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మొత్తం యాడ్ చేసేసి మంచిగా లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనము మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా, ఆ మిల్క్ పౌడర్ వల్ల అది ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న గీ మనం ఆల్రెడీ రవ్వ ఫ్రై చేసేటప్పుడు గీ కూడా యాడ్ చేసాం కదా, అదే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు మరీ డ్రైగా ఉంది అనుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గీ కనుక ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ అలా డో మొత్తం సపరేట్ అవుతూ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకిది కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల దాంట్లో బబుల్స్ లాగా ఫామ్ అయ్యి చాలా సాఫ్ట్గా ఇంకా కొంచెం తినడానికి ఈజీగా ఉంటుందండి. అంతే. ఇప్పుడైతే మనం దాన్ని తీసుకునేసి వేరే ఒక ప్లేట్లో కానీ బేకింగ్ ట్రేలో కానీ గీ అప్లై చేసేసేసి బటర్ పేపర్ కూడా పెట్టేసేసి దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్నంతా పోసేసేసి మంచిగా మీకు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవాలి. అదైతే ఫస్ట్ మనం ఆరనివ్వాలండి. ఒక 1/2 అవర్ కీప్ ఎ సైడ్. ఆరిపోయిన తర్వాత మంచిగా దాన్ని మనకి రిక్వైర్డ్ షేప్లో మీకు స్క్వేర్స్ కావాలంటే స్క్వేర్స్, ట్రయాంగిల్స్ కావాలంటే ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ కావాలంటే రెక్టాంగిల్స్ షేప్లో కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని ట్రే నుంచి బయటకు తీస్తూ ఉన్నాను నేను. బయటకు తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్లో నేనైతే ఇలాగా బిగ్ రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తూ ఉన్నానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. అంతేకాదు, ఇది మనం తయారు చేసుకునే మైసూర్ కేక్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.